అరే చింటూ, నేను ఇంకోటి కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా? పెద్ద బెవడగానే ఉన్నవేంద్ర, మొన్ననే గారు కొత్త ఫోన్ తీసుకున్నది. దాని గ్లాస్ వలిగింది, అది నాకు అద్దు, ఇంకోటి కొత్తది అనుకుంటా. నువ్వు కొన్ని పైసలు సెడి చేస్తావా ఏవా? ఉత్త పిచ్చలు గోదవరేటలేనా బతుకు. దారంతో ఉన్న డ్రైవర్ 1 year గా వాడుతున్న పైసలు లేక. నువ్వేంద్రా అంటే పూట కొట్టుకుంటున్నావురా ఫోన్. నువ్వు కొన్ని పైసలు సెడి చేస్తావా ఏవా? డింపులానికి ఎసరు పెట్టరా, వాడు ఎలాగా గుద్దబలిసినోడేగా కదా. ఏటీఎం ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. అరే డింపుల్, నువ్వు జల్ది రారా ఇడికి, నీకు చెప్పాలి. అంత అర్జెంట్ పనే ఉందిరా. ఒక అమ్మాయి గురించి చెప్పాలరా నీకు. అమ్మాయా? వస్తున్నా ఆగు. ఇప్పుడు చూడు నా ప్లాన్ ఎలా ఉంటుందో. ఎవరురా పోరి? నిన్న నువ్వు చాడి చేసినా చూడు నా ముందట, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందిరా. అది అయ్యేదిరా, ఆయన నీకెందుకు వచ్చిందిరా డౌట్? అరే మన ఇద్దరు దాని వాడ నుంచి వెళ్ళిపోగా నేను పిట్ట గిట్టినట్టు చూసిందిరా. నిన్న నా పాయింట్ ఇనిగింది, అందుకే చూసినట్టుంది. అవునా? నీ చిన్న పాయింట్లకి వెళ్ళి వట్టకాయలు కనబడి అయింది దానికి. గుద్దల పురుగులు మెస్తానే ఆరా. అది నార్మల్ గా చూసినట్టుంది, నువ్వు నాకు ఎక్కిస్తావు. నేనెందుకు అట్లా చేస్తారా? నేను సుఖంగా ఉంటే నచ్చదుగా మీకు. నిన్న అట్లా చూస్తుంటే దాని కళ్ళలో ఒక మెరుపు కనబడ్డది తెలుసారా. అది నన్ను చూసింది కాకిరెట్ట అంత అయితే, నువ్వు చెప్పేది గేడపేడంత చెప్తానవురా. నిన్న ఎప్పుడన్నా ముంచుతానారా పోరీల విషయంలో? సొక్క పూసరా నువ్వు. స్కూల్లో పోతే చూడకుండా అది చూసింది ఇది చూసింది అని చెప్పి లాస్ట్ అందరి చేత నన్నే అనిపించినవురా. అప్పుడంటే తెలిసి తెలియని వయసు. ఇప్పుడు ఏమైందిరా నీకు? నువ్వు ముసలి మొడ్డ అయినవేంది? పిచ్చి లంజోడుగా చెప్పేది నువ్వేం చెప్పినా నేను వినారా? నువ్వు అందరి ముందట అంగబెట్టి ఉచ్చలు వచ్చే పిచ్చకాయలు అమ్ముతావురా నువ్వు. ఆ పోరి నేను చూస్తుంటే దాని కళ్ళల్లో చక్రాలు కనబడ్డాయిరా. అయ్యో వద్దమ్మా, మేము ఫ్రెండ్స్, మమ్మల్ని మొడ్డ కొడపాలని చూడకు. లేదురా, అమ్మాయి నీకోసం కోసుకుంటదిరా. అది కోసుకుంటేమో కానీ అది కొయ్యకుండా చేయాలి నాకు. అదే అలా ఏం చెయ్యది. అంత మంచి బంగారం లాంటి అమ్మాయిని ఎలా వదులుకోబుద్ది అవుతుందిరా. మొడ్డల మోటివేషనల్ డైలాగ్ చెప్పకు. పోర్లతో పెట్టుకుంటే సింపుల్ గా చంపుతారు. అమ్మాయి నీకోసం పుట్టింది అనిపించింది అది అలా చూస్తా అంటే. అంతేనా? అయితే దాన్ని ఎలా పడేయాలి ఎప్పుడా? నేను చెప్పినట్టు ఏరా, రేపు బావా అంటూ వస్తుంది నేనుక. ఏడనో తేడా కొడుతుంది సీనా. తేడా లేదు మొడ్డ లేదు, కావాలంటే చిట్టుగానే కొట్టు, నన్ను నమ్మురా. అమ్మ బాబాయ్, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ వచ్చినట్టు లవ్ స్టోరీకి నన్ను ఎందుకు బలి చెప్తాను? నీకేం తెలియదు, రేపు గుద్ద మూసుకొని. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు. ఉన్న ఫ్రెండ్షిప్ గిట్లా పోవాలి. నిన్ను గుడ్ల గురువై దగ్గర పెడతా. ఏం కాదురా, 2 days లో ఒక అడ్రస్ అడుగుతావు చూడు. నమ్మరా? నిన్ను ఎడార్లు ఇసుకమ్మిపిస్తావు. సరే బెట్టి కడదాం 15,000. అది నీ ప్రపోజల్ ఒప్పుకుందా అనుకో, నువ్వు నాకు ఒప్పుకోపోతే నేను నీకు ఇస్తా. అరే లవడేగా ఒప్పుకోరా. వస్తే కొండ పోతే వెంటకు ఎలాంటి మంచి ఛాన్స్ రాదురా. చింటుగాడు చెప్పిండు కాబట్టి ఒప్పుకుంటానా. నేను చెప్పినట్టు చెప్పు, నీ ఒడిలో వాలిపోతావు చూడు. సరే తీసుకొస్తా. అరే ఏమైందిరా, వాళ్ళు ఇంకా వస్తలేరు? మనోడు దాన్ని కాలు పట్టుకోవద్దారా, లేదంటే రాదు అది. నిజంగానే ఓడిపోతే పైసలు ఇస్తావారా వానికి నువ్వు? అది వాని ప్రపోజల్ యాక్సెప్ట్ చేసుడే, నీ ఫోన్ కొనుడే. నాకేదో తేడా కొడుతుందిరా, ముందే నువ్వేదో ప్లాన్ చేసినట్టున్నావు. కొడితే కొట్టాను కానీ వాళ్ళు వచ్చారు చూడు. అరే డింపుల్, నేను చెప్పింది చెప్పురా, ఒక్క ముక్క వాళ్ళకుండా. సరే నీకోటి తెలుసా, నేను చూస్తుంటే గుడి కట్టియాలని ఉంది కానీ సిమెంట్ కు డబ్బులు లేక ఆగిపోతున్నా. నీకోటి చెప్పాలా, నువ్వు నవ్వుతుంటే నీ నవ్వు బంగారం కన్నా విలువైన దాని లాగా కనబడుతుంది. నువ్వే మొదటిదాని తెలుసా. నీతో ఎట్లా మాట్లాడాలో కూడా అర్థమైతలేదు, భయంగా ఉంది. నిజమా? నువ్వు చాలా మంచోడిలా ఉన్నావు. వీడు మంచోడేంద్రా, వీడు అంగుత పిచ్చలు మాయం చేస్తాడు. వీని గురించి మనకు తెలిసిన దానికి ఏమైనా తెలుసా? లవ్ యూ బేబీ. లవ్ యూ టు. ఏం చిల్లర్లని చూడుకున్నారా? నీకు లేరని మంట జోడు ఎట్లుందో, ముట్టు కూడా మాసిపోయేటట్టుంది. అరే మామా, నీకేం పిస దెంగిందిరా నువ్వు అట్లా వెళ్తాను? నువ్వు నా గుండెకాయరా. గుండె తీసి గుద్దలు పెడితే ఏం రోగం వచ్చిందో చెప్పు. అరే వానికి ఎందుకు అంత మంచి పోరి? లైఫ్ లో ఒక్కసారైనా మాట్లాడలేదు రసం దాంతో, నాకు సెట్ చేయలేవురా. గుద్దల పురుగులు మెసులుతానే రా వాని పోరి మీద పడ్డది కన్ను. అరే నీకేం కావాలంటే అది ఇస్తా. పాపం రా, వాడు మనోడే గారా. అంత మంచి పోరిని రేపటి నుంచి మనం ముందట వేసుకొని తిరిగితే ఎలా ఉంటుందో ఆలోచించు. గుద్ద మండిపోతుంది. మరి నువ్వు మొడ్డల మోటివేషన్ డైలాగులు ఎన్ని చెప్పినా నీకు మాత్రం సెట్ చేయరా. వాడి చింతనకన్నా 2,000 ఎక్కువ ఇస్తా, ముందు ఈడగొట్టరా నువ్వు. 2,000 కాదు 5,000 ఎక్కువ ఇస్తే ఇస్తా. లంజోడుగా నేను ఇవరకు అడిగితే పైసలు ఇవ్వను. మా అయ్య పొలం కోసం మందులు తెమ్మని 20,000 ఇచ్చిండ్రా, మొత్తం నీకే ఇస్తా, ముందు ఈడగొట్టరా. నువ్వు ముందు పైసలు కొట్టరా ఫస్ట్. అరే డింపుల్, అది నీకు ప్రపోజ్ చేసింది కదా, నా పైసలు నాకు కొట్టు, లేదంటే నీ చిలుపు చిత్రాలు దానికి చూపిస్తా. ఇప్పుడు యూడిగా. అరే డింపుల్, నేను చెప్పినట్టు చెప్పరా, జలగలేక పట్టుకొని అట్లనే ఉంటది. అరే నువ్వు ఇంకెందుకు కలుపుతున్నారా వాళ్ళ, నువ్వు చెడగొట్టరా ఫస్ట్. అరే డింపుల్ చెప్పరా ఇలా. ఓ నా గుండెకాయ, నువ్వు లేకుండా ఎలా ఉంటా నా వట్టకాయ. గొడుగుంటే వానకాలం, కూలరుంటే ఎండకాలం, నీతో ఉంటే పోయే కాలం. అది పొరపాట్లు వచ్చింది. నువ్వు ఇంత వేస్ట్ గా అనుకోలే. మీ ఫ్రెండ్ కిట్టు అయితే ఇంత మర్యాదగా మాట్లాడతాడో తెలుసా? నువ్వు కిట్టుగాంతో మాట్లాడతావా? నువ్వు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తే 2,000 ఇస్తా అన్నాడు. అమ్మని అమ్మ, పెద్ద ప్లాన్ వేసాడుగా. నువ్వైతే ఓ నా కిట్టుగాంతో పని ఉంది, నేను చేసుకుని వస్తా. హ్యాపీ నారా చింటూ ఇప్పుడు నువ్వు? అబ్బా పానం చల్లబడ్డారా, వీడు ఎక్కడ హ్యాపీగా ఉంటాడు అని బాధపడ్డా. పైసల కోసం పచ్చి పియ్య అనేది తింటవారు నువ్వు. దెంగుతా సుల్లిగా నీ ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిందా చేయలేదా?
దానికి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టు యాక్ట్ చేసినందుకు 2000 ఇస్తా అన్నావురా. వాళ్ళని ఎలాగో విడగొట్టే ప్లాన్ లో ఉన్నవారా నా దగ్గర ఎందుకు తీసుకున్నారు 20,000? ఎవడన్నా పిల్లతో పాటు తల్లిని కూడా ఇస్తా అంటే వద్దంటాడా రా పిచ్చిపోక. అరే ప్లీజ్ రా, కోపంలో పైసలు నీకు కొట్టిన నా పైసలు నాకు కొట్టరా. నా మొట్టకేం ఎక్కిళ్ళు పట్టినాయని ఇస్తా. మా అయ్య గిట్లా ఉడగొట్టినట్టు తెలిసిందనుకో గుద్దలకెళ్ళి చేతి గుంజుతారా. నేను పైసలు ఇచ్చి అంగబడ్డా జాలక నువ్వు కూడా అంగబడ్డవారా. అరే అమాయకులను చేసి తీసుకోవడం తప్పురా. మీలాంటి లవడగాలను మోసం చేస్తే తప్పు కాదు. అరే చింటూ నువ్వైతే ఇంటికి వెళ్ళురా, నీ పూకు పులవ అయిపోద్ది మీ అయ్య చేతిలో.